హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన దివానా మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, మున్నా అనే అల్లరి కుర్రాడు మొదటి చూపులోనే అమూల్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమె మాత్రం అతని ప్రేమను ఒప్పుకోదు. అయినా కూడా మున్నా తన ప్రేమను నిజాయితీగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. చివరకు అమూల్య అతని ప్రేమను అంగీకరిస్తుందా, లేక వారి జీవితాల్లో ఇంకేదైనా పెద్ద ట్విస్ట్ జరుగుతుందా అనేదే ఈ సినిమా కథ. ప్లస్ పాయింట్స్: ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఎమోషన్స్. ఇప్పటి జనరేషన్ లవ్ స్టోరీలకు భిన్నంగా క్లీన్గా ఫ్యామిలీతో కలిసి చూడగలిగే ప్రేమ కథను చూపించే ప్రయత్నం చేశారు. హీరో హర్షిత్ రెడ్డి తన పాత్రలో చాలా న్యాచురల్గా నటించాడు. హీరోయిన్ కూడా బాగానే చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్, ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకి మంచి బలం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయ్యింది. మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. కొన్ని సీన్స్ రిపీట్ అయిన ఫీలింగ్ ఇస్తాయి. కథలో పెద్దగా కొత్తదనం లేకపోవడం వల్ల కొందరికి సినిమా ముందే ఊహించగలిగేలా అనిపించవచ్చు. అలాగే స్క్రీన్ ప్లే ఇంకాస్త షార్ప్గా ఉంటే సినిమా ఇంకా బెటర్గా ఉండేది. ఫైనల్గా మీకు ఎమోషనల్ లవ్ స్టోరీస్, క్లీన్ రొమాంటిక్ డ్రామాలు ఇష్టమైతే ఈ మూవీని ఒక్కసారి ట్రై చేయొచ్చు. అయితే వేగంగా సాగే సినిమాలు మరియు మాస్ ఎంటర్టైనర్స్ ఇష్టపడే వారికి మాత్రం ఈ మూవీ కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు. మొత్తం మీద ఒక్కసారి చూడదగ్గ డీసెంట్ రొమాంటిక్ డ్రామా అని చెప్పవచ్చు. నా రేటింగ్ 3. మీరు ఇప్పటికే దివానా మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో, మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.